రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది నివాసాల్లో రెండో రోజు ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, ఈ ఏసీబీ అధికారులు ఇవాళ ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు? రాణి, రాష్ట్రంలో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది, అదేవిధంగా ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నటువంటి మహమ్మద్ ఇళ్లలో భవానీపురం, కొండపల్లి ఈ రెండు ప్రాంతాల్లో ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేసి కొంత నగదు, అదే ఆభరణాలు, దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. వాటికి సంబంధించిన ఆస్తులను, అవి ఎప్పుడు కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, వాటి విలువ, ఇవన్నీ తెలుసుకుంటున్నట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇటు నిన్న చూసుకున్నట్లయితే విజయవాడ, విశాఖ, విజయనగరంలతో పాటు అనంతపురంలతో పాటు మొత్తం 14 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని చోట్ల తనిఖీలు జరిగాయి. ఈ రోజు కూడా పలు చోట్ల ఆ తనిఖీల్ని కొనసాగిస్తూ ఉన్నారు. నిన్న లభించినటువంటి వాటికి సంబంధించి కొన్ని చోట్ల వివరాలు తీసుకోవటం, దానికి కొనసాగింపుగా తనిఖీలు మరికొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో చూసుకున్నట్లయితే బంగారము, డాక్యుమెంట్స్, కొన్ని చోట్ల నగదు లభించినట్లు తెలుస్తుంది. గతంలో 2 రోజుల పాటు చాలా చోట్ల తనిఖీలు చేయటం, అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సిబ్బంది సంబంధించినవి తనిఖీలు చేయగా కార్యాలయాల్లో పలు అవకతవకలు గుర్తించారు. సిబ్బంది, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మధ్యవర్తులతోటి లింక్ పెట్టుకొని అందులో స్థలం వాల్యూని బట్టి వాటికి సంబంధించి కమిషన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మధ్యవర్తుల ద్వారా వాటిని తీసుకుంటున్నట్టు ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గత తనిఖీల్లో గుర్తించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అనే పక్కా సమాచారంతో ఆ రోజు తనిఖీలు చేశారు. దాంట్లో చాలా విషయాలు బయటపడ్డాయి. లెక్కకు మించి, అంటే లెక్కలో చూపని నగదు ఈ తనిఖీల్లో పలు చోట్ల బయటపడింది. ఇవన్నీ పరిశీలించి దానికి కొనసాగింపుగా నిన్న తనిఖీలు చేపట్టారని మనం అనుకోవచ్చు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అదేవిధంగా తాజాగా వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు వాటిని స్క్రూటినీ చేసుకొని ఏకకాలంలో ఏసీబీ డీజీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఈ తనిఖీలు, అదేవిధంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. వాటిని తర్వాత కొంత నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకి కనపడుతూ ఉంది. లెక్కకు మించి, అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లయితే వారిపైన కేసు నమోదు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఏసీబీలో ట్రాప్ జరిగినప్పుడు, అదేవిధంగా ఈ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రోజు సాయంత్రం ఈ వరకు దీనిపైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఎంత నగదు లభించింది, ఈ తనిఖీల్లో ఎన్ని కోట్ల విలువ చేసే డాక్యుమెంట్స్ లభించాయి అనేది తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎవరెవరిపైన ఏసీబీ అధికారులు చర్యలు తీసుకొని ఉన్నారా అనేది కూడా ఒక పత్రికా ప్రకటన ద్వారా ఏసీబీ అధికారులు తెలియజేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ తనిఖీలు కొంతమంది సిబ్బంది పైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వీటిల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అందులో పనిచేసే సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గతంలోనే ఈ ఏసీబీ అధికారులు వీటిని గుర్తించి ఈసారి ఇంకా లోతుగా వీటిని విశ్లేషణ జరుపుతూ ఉన్నారు. రాణి, ధన్యవాదాలు చెప్పి